రావ్ బహదూర్ అఫీషియల్ టీజర్ అవుట్ అయింది. దీని లెంత్ వచ్చేసి అరౌండ్ 3 minutes 10 seconds ఉంది. టీజర్ లెంత్ ఈ రేంజ్ లో ఉందంటే ఇంకా ట్రైలర్ లెంత్ మేబీ 6 minutes ప్లస్ ఉంటుందేమో. అయినా కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. బ్రేక్ డౌన్ చేయడానికి చాలా స్టఫ్ అయితే ఉంది. ఇందులో రావ్ బహదూర్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ చాలా క్రియేటివ్ గా ఉంది, ఇన్నోవేటివ్ గా ఉంది, చాలా క్రేజీ కూడా ఉంది. ఈ క్యారెక్టర్ కు ఒక ఐడియాలజీ ఉంది, ఒక ఫిలాసఫీ ఉంది. లివర్ క్యాన్సర్ తో 4 weeks లో పోతా అనుకున్నవాడు కొన్ని సంవత్సరాలు అలాగే బతికేస్తున్నాడు. ఇది ఎలా పాసిబుల్ అని అందరూ తలలు బద్దలు కొట్టుకుంటుంటే, జీవితం సంకనాకిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఇలాంటి పవర్స్ అన్ని వస్తాయి అనే కన్విక్షన్ రావ్ బహదూర్ కు చాలా క్లారిటీగా ఉంది. అసలు మనోడి జీవితము సంకనాకిపోవడానికి రీజన్ ఎవరు? మనోడే కారణమా, లేకపోతే అమ్మాయి కారణమా, లేకపోతే ఏదైనా డిఫరెంట్ రీజనా? చిన్నప్పుడు ప్రపంచం చాలా విశాలంగా కనిపించేది, పెరిగే కొద్దీ చిన్నదైపోయింది. శారీరకంగా ఎదగడం వలన లేదా మానసికంగా ఎదగకపోవడం వలన అనే ఐడియాలజీ కూడా ఉంది. ఈ క్యారెక్టర్ కు ఐడియాలజీ, ఫిలాసఫీతో పాటు భ్రమలున్నాయి, భయాలున్నాయి, ఊహలున్నాయి. ఒకే క్యారెక్టర్ కు ఇన్ని షేడ్స్, ఇన్ని డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ క్యారెక్టర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు. సినిమా బ్యాక్ అండ్ ఫోర్త్ లో జరిగేటట్టు ఉంది. చైల్డ్ ఎపిసోడ్స్ ఉన్నాయి, లవ్ స్టోరీ ఉంది. ఈ లవ్ స్టోరీ తర్వాతనే మనవాడి లైఫ్ లో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిందా, లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉందా అనే విషయం అయితే మనకు తెలియదు. విజువల్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, ఆ కెమెరా యాంగిల్స్ కావచ్చు, ఆ షార్ట్ కంపోజిషన్స్ కావచ్చు, ఇవన్నీ అయితే చాలా యూనిక్ గా ఉన్నాయి. బీజిఎం బాగుంది, సెట్ వర్క్ బాగుంది, విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ టీజర్లు అయితే కొన్ని డైలాగులు ప్రాపర్ గా అర్థం కావడం లేదు. ఈ ప్రాబ్లమ్ సినిమాలో రిపీట్ కాకుండా కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది నాకు పర్సనల్ ఫీలింగ్. ముఖ్యంగా రావ్ బహదూర్ గా యాక్ట్ చేసిన సత్యదేవ్ గురించి మాట్లాడుకోవాలి. సో మనవాడు హైలీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఇన్ని సంవత్సరాల్లో మనవాడికి ప్రాపర్ సినిమా పర్లేదేమో అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఆ సినిమా ఇదేనేమో అని నాకు అనిపిస్తుంది. ఇదే కావాలని కూడా కోరుకుంటున్నాను. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై వెంకటేష్ మహా, కేర్ ఆఫ్ కంచెరపాలెంతో ఆ టైంలో ఒక ట్రెండ్ అయితే సెట్ చేసినాడు. ఈ ట్రెండ్ ను చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఫాలో అయినారు. నెక్స్ట్ ఈ సినిమాతో ఇంకోసారి కూడా ట్రెండ్ ను సెట్ చేస్తాడేమో అనే ఫీలింగ్ అయితే కలుగుతా ఉంది. కాన్సెప్ట్, హీరో, డైరెక్టర్ ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాకి ఇంత బజ్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు ఈ సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. అప్పటి నుంచే ఈ సినిమాకు బజ్ కావచ్చు, ఎక్స్పోజర్ కావచ్చు చాలా పెద్ద రేంజ్ లో వచ్చింది. ఇలాంటి సినిమాలకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో యాడ్ అయితే రిజల్ట్ ఇలాగనే ఉంటుంది. ఫైనల్లీ రావ్ బహదూర్ టీజర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది, యూనిక్ గా కూడా ఉంది. సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. July 3rd సినిమా రిలీజ్ అవుతుంది. చూసిన తర్వాత మరింత డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం. ఈ టీజర్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా, నచ్చలేదా? కింద కామెంట్ రూపంలో చెప్పండి.